హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను క్షమించండి బావగారు, నేను ఈ పత్రికని తీసుకోలేను అని కేపీ చెప్పటంతో, నేను ఇస్తుంటే తీసుకోనని చెప్తావా అని శరత్ చంద్ర కోప్పడుతూ ఉంటాడు. అది కాదు బావగారు, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి శుభలేఖ మీరు శోభాచంద్ర గారి ఫోటో దగ్గర పెడతారు కదా, మర్చిపోయినట్లున్నారు అని కేపీ చెప్పటంతో, అలా పెట్టి నా శోభాచంద్రని మోసం చేయలేకే, ఎందుకంటే ఈ పెళ్లి జరగదు కదా, నేను మర్చిపోయినట్లు నటిస్తూ నీకు ఇస్తుంటే నువ్వు గుర్తుకు చేస్తావా అని శరత్చంద్ర మనసులో రగిలిపోతూ ఉంటారు. మంచి పని చేశావు కేపీ, బాగా గుర్తు చేశావు అని శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు పెట్టి, ఈ నెల 26న పెళ్లి జరగబోతోంది, ఆశీర్వదించు అని పైకి వేడుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి రెండవ పత్రికను తీసుకొచ్చి ఇప్పుడు తీసుకోండి అని ఇస్తూ ఉంటే, ఇచ్చే ముందు ఒకసారి తెరిచి చూడండి, ఎలా ఉందో చూడాలి కదా అని గోరెంటాకు అంటుంది. నా అపూర్వ సెలెక్ట్ చేసిన తర్వాత అది బాగుండకపోవటమా అని శరత్చంద్ర అంటే, అయినా నయనానందం చూడాలి కదా అని గోరెంటాకు అంటుంది. పిన్ని ఇలాగే వాగుతూ ఉంటుంది, మీరు తెరిచి చూడండి బావా అని అపూర్వ అనడంతో శరత్చంద్ర ఆ పత్రికని ఓపెన్ చేసి చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది బావా అని అపూర్వ తర్వాత భూమి ఆ పెళ్లి పత్రికని చూస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర నక్షత్ర నక్షత్ర అని కేకలు పెట్టడంతో, ఏమైంది డాడ్ అంటూ నక్షత్ర అక్కడికి వచ్చే లోపల అందరూ కూడా ఆ పెళ్లి పత్రికని చూసేసి ఉంటారు. ఇక అందులో చరణ్ నక్షత్ర ఫోటోలు ఉండటంతో అందరూ ఒకరిని ఒకరు టెన్షన్ పడుతూ చూసుకుంటూ ఉంటారు. గగన్ భూమి ఫోటోలకి బదులుగా నక్షత్ర చెర్రీ ఫోటోలు ఉండటంతో ఇక కేపీ చెర్రీ వైపు చూస్తూ ఉంటే, అవును నేనే మార్చేశాను అని కేపీకి అభయమిస్తూ ఉంటాడు. నక్షత్ర మారుస్తున్నప్పుడు చెర్రీ చాటుగా చూసేసి నక్షత్ర పక్కకు వెళ్ళగానే తన ఫోటోని అతికించేసి ఉంటాడు. ఇక ఏమైంది డాడ్ అని నక్షత్ర రావటంతో, దీనికి నువ్వు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందమ్మా నక్షత్ర, ఎంత పనికిరాని వాడైనా చెర్రీ మన ఇంటి వాడే కదా అని శరత్చంద్ర అనడంతో నక్షత్ర షాకింగ్గా వింటూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటారు కదా, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని కేపీ ఏమంటావు అని శరత్చంద్ర అంటాడు. అవునల్లుడు గారు, తొక్కుడు బిల్ల కర్రా బిల్ల ఆడుకుంటూ మన కళ్ళ ముందరే తిరుగుతారు అని గోరెంటాకు అంటే, లేదు లేదు డాడీ, నేను చెర్రీని ప్రేమించట్లేదు అని నక్షత్ర అంటుంది. ఏంటి ప్రేమించట్లేదా, మరి ఈ ఫోటోలు అంటించావు కదా అని శరత్చంద్ర అడగటంతో, అదేదో నేను కామెడీగా చేశాను, మీరు అది ఫిక్స్ అయిపోకండి, అసలు ఈ పెళ్లి జరిపించకండి, ఈ పెళ్లి వద్దని చెప్పి నక్షత్ర వెళ్ళటంతో, అమ్మయ్య అని మీరా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. చూడు చెర్రీ, నక్షత్ర అందరి ముందు చెప్పటానికి సిగ్గుపడుతున్నట్లుంది, నువ్వు అనేసి నేను కార్యక్రమాలు మొదలు పెట్టేస్తాను అని శరత్చంద్ర అనడంతో, అలాగే మావయ్య, నేను మిమ్మల్ని ఫాలో అయిపోతాను అని చెర్రీ అంటాడు. అయ్యయ్యో భూమి ఈ ఇంటి కోడలుగా నాకు కోడలుగా వస్తుందనుకుంటే భూగోళం వచ్చి నెత్తి మీద పడుతోంది అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. కేపీ, ఆ పెళ్లి పత్రికలన్నీ అందరికీ పంచే కార్యక్రమం నువ్వే దగ్గరుండి చూసుకో అని శరత్చంద్ర చెప్పడంతో, అలాగేనని కేపీ అంటాడు. ఏంటి అపూర్వ, నీ కూతురికి కానీ పిచ్చి పట్టిందా, ఒకవైపు గగన్ని ప్రేమిస్తూ ఈ చెర్రీని ఇలా కన్నేసింది అని గోరెంటాకు అడగటంతో, ఎక్కడో ఏదో తప్పు జరిగింది పిన్ని, అదేంటన్నది నక్షత్రం అడిగి తెలుసుకోవాలని అపూర్వ అంటుంది. ఇక గగన్ చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటే, గగన్ ఆగు, నువ్వు భూమి ఇంటి నుండే వస్తున్నావా, పెళ్లి కుదిరిందని కదా అని చెప్పి ఇలా మాటి మాటికి పెళ్లి కూతురు ఇంటికి అమ్మాయి ఇంటికి వెళ్ళకూడదు గగన్ అని శారద అంటుంది. ఏంటి అప్పుడే ఫోన్ చేసి అన్నీ చెప్పేసిందా ఏంటి, నేను కొట్టానని చెప్పిందా, లేదంటే కొట్టకూడదని, మళ్ళీ ఆ ఇంటికి వస్తే నేను ఎక్కడ కొడతానోనని, కొట్టించుకోకూడదని కట్టడి చేయటానికి నన్ను రావద్దని చెప్పిందా అని గగన్ అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ గుమ్మం దగ్గర నిలబడి, ఏంటి అన్నయ్య భూమిని కొట్టబోయాడా అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు భూమిని కొట్టబోయావా అన్నయ్య, అసలు ఏం జరిగింది అని పూరి కూడా అడుగుతూ ఉంటే, అవును నాన్న, అసలు ఏం జరిగిందో చెప్పు అని శారద గగన్ గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటుంది. నాకు ఈ భూమి మీద ఎవరైనా శత్రువు ఉన్నాడంటే అది ఆ ఒక్కగానొక్క శరత్చంద్ర అండ్ ఆ కృష్ణప్రసాద్. ఆ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పెళ్లి జరగాలని నాతో చెప్తే నాకు కోపం రాదా, అందుకే ఒకటి కొట్టబోయాను అని గగన్ చెప్తాడు. కొట్టాలి కూడా, అండ్ కానీ ఎందుకో చివరి క్షణంలో ఆగిపోయాను కొట్టకుండా అని గగన్ అంటే, అదే అన్నయ్య ప్రేమంటే, కొట్టాలనుకుని కొట్టకుండా ఆగిపోయావు, ఈరోజు కొట్టాలనుకున్న వాడివి రేపు ఎందుకు కొట్టవని భూమి ఆలోచిస్తే అని పూరి అంటే, ఆలోచించని, అప్పుడు నాకు ఇష్టం లేనివి మాట్లాడకూడదని తెలుస్తుంది కదా, ఆ భూమికి అర్థమవ్వాలి,
తన మేనమామగా ఆ కేపీ గురించి ఎంతైనా గొప్పలు చెప్పుకో, కానీ నాకు సంబంధించి మాత్రం ఏమీ మాట్లాడకూడదు. అలా చెప్పిందో ఈసారి నిజంగానే కొడతాను అని గగన్ వెళ్తూ ఉంటే, వెళ్తున్న గగన్ని శారద పట్టుకొని, రే నాన్న గగన్, నాకు నిజంగా భూమి ఏమీ చెప్పలేదు అని శారద అంటే, అమ్మ నువ్వు భూమిని కవర్ చేసే ప్రయత్నం ఆపేసేయ్. నన్ను రావద్దని చెప్పింది కదా, ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళను అని గగన్ కోపంగా లోపలికి వెళ్తాడు. రే గగన్ అని శారద పిలుస్తుంటే అప్పుడే చెర్రీ అక్కడికి వస్తారు. చెర్రీ ఎప్పుడు వచ్చావు అని శారద అడగటంతో, ఇప్పుడే వచ్చాను పెద్దమ్మ, అన్నయ్యతో పని ఉంది, మాట్లాడాలని చెర్రీ అంటాడు. తరువాత ఇందు మీరా ఇద్దరు వంట చేస్తూ ఉంటారు. నువ్వు పసుపు దంచటం కోసం ఆ ఇంటికి వెళ్తానని చెప్తావా అని మీరా కోపడుతూ ఉంటే, గగన్ అన్నయ్య చాలా మంచివాడమ్మా, గగన్ అన్నయ్య గురించి నువ్వు నిజం తెలుసుకున్న రోజున చేతులెత్తి నీకు దండం పెట్టాలి, చిన్నవాడి అయిపోయావు కాబట్టి దండం పెట్టలేకపోతున్నానని నువ్వు మాట్లాడతావు, చూస్తూ ఉండమ్మా చూస్తూ ఉండు అని ఇందు చెప్తూ ఉంటే, లేదు అదంతా ఎప్పటికీ జరగదు అని మీరా కోపంగా వెళ్తుంది. గదిలోకి వచ్చిన గగన్ ఇంకా భూమి గురించి కోపంగా ఆలోచిస్తూ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటే, అన్నయ్య అంటూ చెర్రీ అక్కడికి వస్తాడు. ఏంటన్నయ్య, నీకొక బ్యాడ్ న్యూస్ అన్నయ్య, అదేంటంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేశాడు మావయ్య అని చెప్పటంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అవునన్నయ్య, నువ్వు భూమిని కొట్టబోయావు కదా, ఆ విషయం మావయ్యకి తెలిసి మావయ్య ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేశాడు అని చెర్రీ చెప్పటంతో, మరి భూమి ఏమంది అని గగన్ అంటాడు. మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిందని చెర్రీ చెప్పగానే, లేదు భూమి ఎప్పటికీ అలా చెప్పదు అని గగన్ అంటాడు. చూడన్నయ్య, నీకంటే వాళ్ళ నాన్నే ఎక్కువ ఇష్టమని భూమి ఇంతకుముందు నీకు చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పింది కదా అని చెర్రీ చెప్పగానే, ఇంతకుముందు నిశ్చితార్థం వద్దని చెప్పటం, నెక్లెస్ వేస్తుంటే మా నాన్నే ముఖ్యమని చెప్పటం, ఆ సంఘటనలన్నీ గగన్ గుర్తు చేసుకుంటూ, అంటే మా ప్రేమ తనకి గుర్తుకు రాలేదా, చెయ్యి ఎత్తినందుకే భూమి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేయాలా అని గగన్ బాధపడుతూ ఉంటాడు. చూడన్నయ్య, మరి నువ్వు మా నాన్నతో ఈ పెళ్లి జరగకూడదని ఆవేశంగా కాకుండా భూమి అడిగినట్లే నెమ్మదిగా చెప్పి ఉండొచ్చు కదా అన్నయ్య అని చెర్రీ అంటాడు. కానీ భూమి ఇలా పెళ్లిని ఆపేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని గగన్ బాధపడుతూ ఉంటే, లేదులే అన్నయ్య, నేను ఊరికే అబద్ధం చెప్పాను, భూమి అలా ఏం జరిగిందమ్మా అని అడిగినప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు, రొమాంటిక్ సన్నివేశం జరిగిందన్నట్లుగా నవ్వి ఊరుకుంది అన్నయ్య. భూమి ఈ రోజు కనుక నిజంగానే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేదో నీకు అర్థం కావటానికే నేను ఇలా మాట్లాడాను అన్నయ్య అని చెర్రీ చెప్పటంతో, నువ్వు ఇంతగా ప్రేమించావే, మరి ఎలా చేయి చేసుకోవాలనుకున్నావు అన్నయ్య, మరి భూమిపై ఇంత ప్రేమ పెట్టుకొని పెళ్ళి ఆగిపోతే నువ్వు బ్రతకలేవు కదా, అలాంటప్పుడు సున్నితంగా మాట్లాడాలన్నయ్య అని చెర్రీ చెప్పటంతో, రే అల్లరి చిల్లరిగా తిరిగే నువ్వు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు తెచ్చుకున్నావురా, నాకు కళ్ళు తెరిపించావు, నేను భూమిని చెయ్యి చాలా పెద్ద తప్పు చేశాను, థ్యాంక్ యూ సో మచ్ రా చెర్రీ, నా కళ్ళు తెరిపించినందుకు అని గగన్ చెర్రీని హక్ చేసుకుంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటుంది అని చెర్రీ చెప్పడంతో, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని గగన్ ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, గగన్ దగ్గర నుంచి ఫోన్ వస్తోందని చూసి కూడా భూమి ఏడుస్తూ ఫోన్ని పక్కన విసిరికొట్టి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి చాలాసార్లు గగన్ ఫోన్ చేసిన తర్వాతే భూమి ఎత్తితే అప్పుడు గగన్ ఏ విధంగా సారీ చెప్పనున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.